కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికలలో విజయం సాధించినప్పుడు, అధికారం నిలబెట్టుకున్నప్పుడు, గెలుస్తూ వస్తున్నప్పుడు అంతా సవ్యంగా సాగినట్టు, అంతా ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తున్నట్టుగా ఇందిరాగాంధీ నాటి కాలం నుంచి ఈనాటి రాహుల్ గాంధీ కాలం వరకు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో తరచూ ఓటమిని తప్పనటువంటి ఒక పరిస్థితి. అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోతూ వస్తున్నటువంటి ఒక సందర్భం నేపథ్యం. ఈ సందర్భంలో ఆ ఓటమిని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని తట్టుకోలేక తరచుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటముల వల్ల నాయకత్వానికే ప్రశ్నించే సమయం వస్తోందనేటువంటి ఒక అభిప్రాయంతోన అసమర్థ అవినీతి నాయకత్వం అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ఎన్నికల కమిషన్ మీద దాడి చేయటం వీళ్ళకి అలవాటైపోయింది. అప్పుడు కూడా అంతే. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 77 సమయం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రాజనారాయణ గారి చేతిలో మరి అక్రమాలని కోర్టు కూడా ధృవీకరించినటువంటి ఒక సందర్భంలో తట్టుకోలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించి ఏ రకంగా ముందుకెళ్ళిందో మనం చూసాం. ఆ ఇందిరాగాంధీ యొక్క అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నట్టున్నాడు. వరుస ఓటముల నుంచి, పరాభవాల నుంచి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ మీద అబండాలు మోపుతా ఉంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వీళ్ళకి. న్యాయస్థానాలంటే విలువ అంతకంటే కూడా లేదు. రాజ్యాంగ సంస్థలంటే గౌరవం మరీ లేదు. వీళ్ళు ఓడిపోగానే అసలు కథ మొదలవుతుంది. ఓటు చోరీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖజానా చోరీ గురించి ఎందుకు మాట్లాడతలేదని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి సందర్భంలో కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు కొత్తగా 18 ఏళ్లు దాడుతున్నటువంటి వాళ్ళని చేర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో రాజ్యాంగబద్ధంగా ఓటు అంటే రైట్ టు ఓట్ అనేటువంటి హక్కుని సాధారణ సామాన్య యువ పౌరులు వినియోగించుకోవడం కొరకు తీసుకునేటువంటి ఒక రివిజన్ ఇది. దాంతోపాటు ప్రతి ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం కూడా ఓటర్ లిస్టుల్లో పేర్లు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల యొక్క బిఎల్ఏలు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఉండాలని, దరఖాస్తులు స్వీకరించాలని, ఉన్న అభ్యంతరాలని తెలియజేయాలని మండల్ లెవెల్ నుంచి, జిల్లా లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి లెవెల్ వరకు కూడా సమావేశాలు జరుగుతాయి. సూచనలు తీసుకుంటారు, సలహాలు పాటిస్తారు. ఆ ప్రకారంగా డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ అయిన తర్వాత ఫైనల్ రూల్స్ పబ్లిష్ చేయడం అనేది సాంప్రదాయం. ఇది ఇలా ఉండగా ముద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, అవగాహన లోపించినటువంటి నేతృత్వం, ఓడిపోతామని ముందే తెలిసినటువంటి ఒక అధినాయకత్వం కారణాలు వెతకటం కొరకు, దుష్ప్రచారం చేయటం కొరకు, బురద చల్లటం కొరకు ఓటు చోరీ పేరు మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని దేశమంతా కూడా అర్థం చేసుకున్నారు. బీహార్లో చావు తప్పటం, కన్ను లొట్టపోవటం, మరొకసారి ఓటమి పాలవటం అనేది ఖాయమని, ఈ ఇండి కూటమికి భవిష్యత్తు లేదు అని బయటపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్పని పేర్కొంటూ, ఆ డ్రామాలో అంతర్భాగంగా
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అరే ఓటు చోరీ గురించి మేము మాట్లాడతాం, ప్రజల్లోకి వెళ్తామని చెప్పని ఏదో ప్రాకులాడుతూ ఉన్నాడు. అరే నీ రాష్ట్రంలో ఖజానా చోరీ సంగతి మాట్లాడు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, నువ్వు అధికారంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏ రకంగా కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, అవినీతి ఏ రకంగా అధికారులలో పతాక స్థాయికి తారస్థాయికి చేరుకుంది అన్నటువంటి అంశాలు రోజు రోజుకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి కదా. ఈ ఖజానా చోరీ మీద దృష్టి పెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈవీఎంలను తప్పు పట్టడం, బ్యాలెట్ పేపర్లను తప్పు పట్టడం, ఇంకా రకరకాలుగా ప్రకటనలు గుప్పించటం, ఇవన్నీ చేసినా చెప్పినా మాట్లాడినా కూడా కాంగ్రెస్ అంటే కుంభకోణాలకు పెట్టింది పేరు.